రాహుల్ గాంధీపై అక్రమ కేసులు అక్రమ అరెస్టులను ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌన దీక్షను చేపట్టారు. అనంతరం మందమల్లమ్మ చౌరస్తా వద్ద దేశ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కాలని అరెస్టులు, కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మౌన దీక్షలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాలరెడ్డి, బంగారి బాబు, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎలక్షన్ సందర్భంగా రాహుల్ గాంధీ గారు గుజరాత్లో ఏదైతే మోడీ గారి గురించి మాట్లాడినప్పుడు సూరత్ కోర్టులో నిన్న రాహుల్ గాంధీ గారికి 2 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పడం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాంటిది. భారత అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగంలో ప్రజాస్వామ్య దేశంలో సుదీర్ఘమైన ఆలోచనతో ప్రజాస్వామ్య ప్రతిపక్ష పార్టీలు ప్రతి విషయంలో కూడా మాట్లాడడానికి హక్కు కలిగించిన మన డాక్టర్ అంబేద్కర్ గారు, అలాంటి రాహుల్ గాంధీ గారు ఎన్నో సందర్భాలలో ఎక్కడైతే మోడీ గారిని పార్లమెంట్లో ఎన్ని సందర్భాలలో మాట్లాడినా ఇక్కడ సమయం ఇయ్యక భారత రాజ్యాంగం రాసిన పార్లమెంటులో కూడా పార్లమెంటు సభ్యులకు సరి అయిన అవగాహన ఇవ్వకుండా, వాళ్ళకు సమయం ఇవ్వకుండా మైకులు గుంజుకొని భారతీయ జనతా పార్టీ ఒక దురుద్దేశంతో పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ, నిరుద్యోగాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని, వ్యవసాయాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడం, ఇవన్నిటిని కూడా రాహుల్ గాంధీ గారు ప్రతిసారి విమర్శిస్తున్నారు. ఇప్పుడు అదాని గారి గురించి కూడా భారత పార్లమెంట్లో ఎన్నో సందర్భాల్లో చర్చకు వస్తే రాకుండా ఇవన్నిటిని ఆలోచించి రాహుల్ గాంధీ గారిని ప్రజాస్వామ్య దేశంలో కోర్టుకు ఏదైతే సూరత్ కోర్టు ఉందో కోర్టులో 2 ఏళ్ళు జైలు శిక్ష విధించినట్టయితే రాహుల్ గాంధీ గారు ప్రతిపక్షం ఉండదు అంటని చెప్పి మోడీ గారు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఆలోచన రేపు రాబోయే భావి తరాలకు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది. కాబట్టి ఈ భారతదేశంలో ఏది ఏమైనా అన్ని విధాల అన్ని వర్గాలకు అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా రేపు రాబోయే 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. వ్యవస్థలో ప్రశ్నించే గొంతులుంటాయి, జవాబిచ్చే గొంతులుంటాయి. ప్రశ్నించే గొంతు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా జవాబు ఇవ్వడం నిజంగా రాజకీయ వ్యవస్థలో రాజ్యాంగాన్ని గౌరవించినట్టు ఉంటుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇట్లా మాట్లాడిన వాళ్ళందరి పైన కేసులు పెట్టాలనుకుంటే ఈరోజు ఒక్క పార్టీ కూడా ఈ దేశంలో ఉండకపోతుండే. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు, అన్ని పార్టీలకు సమన్యాయంగా నిలిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాహుల్ जी हम आपके साथ है, आप डरो मत, आपके हिसाब से आप आगे बढ़िए, आपके संगत हम रहते हैं. जय राहुल, जय कांग्रेस. गौरव श्री राहुल गांधी గారి మీద కేసు పెట్టడం, మరి జైలు శిక్ష విధించడం అనేది శోచనీయమైన అంశము. మరి ఏదైతే భారత రాజ్యాంగంలో ఎవరికైనా హక్కు ఉంటుంది మాట్లాడేది, మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో మాట్లాడే మాటలకి రోజు 10 కేసులు పెట్టుకోవడం అవ్వచ్చు. మరి ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే ఒక పార్టీ పుంజుకుంటుంది అని వారిపై చేసినటువంటి వ్యాఖ్యలను ఈరోజు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి మరి ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మరి ఎందుకంటే గౌరవ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఈ యొక్క అంశాలను, తను చేసినటువంటి పాదయాత్రను ప్రజల్లో ఒక ఉత్సాహం తీసుకొచ్చింది. అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో యాత్ర అనేది కాంగ్రెస్ ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి, పూర్వ వైభవం కోసం శ్రమిస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి, రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెడితే వీళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉంటారని ఒక ఉద్దేశంతో ఈ రోజు రాహుల్ గాంధీ గారి మీద మళ్ళీ కేసు పెట్టడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.